మాలేగావ్ పేలుళ్లని అడ్డుపెట్టి అసలైనటువంటి దోషుల్ని తప్పించేసి హిందువులు ఉగ్రవాదులుగా చూపించడానికి జరిగినటువంటి కుట్ర విషయంలో కోర్టు తీర్పు ఇప్పుడు డీటెయిల్గా బయటకు వచ్చింది. ఉత్తర మహారాష్ట్రలోని మాలేగావ్ పేలుళ్ల కేసులో 2 దర్యాప్తు సంస్థల అభియోగ పత్రాలు తీవ్ర వైరుధ్యాలు ఉన్నాయని ప్రత్యేక న్యాయస్థానం పేర్కొంది. 2008 నాటి ఘటనలో 7 నిందితులు నిర్దోషులని పేర్కొంటూ గురువారం వెలువరించిన 1036 పేజీల తీర్పు శుక్రవారం అందుబాటులోకి వచ్చింది. ఆర్డీఎక్స్తో ఉన్న బాంబుని పూణేలో ఇంట్లో అమర్చారని మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక దళని చెప్తే దాన్ని ఇండోర్లో మోటార్ బైక్ అమర్చి మాలేగావ్కు తరలించారని ఎన్ఐఏ పేర్కొందని గుర్తు చేసింది. తగిన ఆధారం లేకుండా అభియోగాలు మోపడానికి తప్పుపట్టింది. ఒకరికి శిక్ష పడాలంటే ఏ అంశాలు తిరుగులేని రీతిలో ఉండాలో గుర్తు చేసింది. దేశ ఐక్యత భద్రతకు సంబంధించిన కేసు అయిన సాక్ష్యాల ప్రమాణాలను తక్కువ చేయడానికి చట్టం అంగీకరించదని ప్రత్యేక న్యాయమూర్తులు ఒకటి స్పష్టం చేశారు. కేసును మొదట ఏటీఎస్ విచారించగా తర్వాత ఎన్ఐఏ రంగంలోకి దిగింది. ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్ భాగవత్ ప్రమేయం ఏమీ లేకపోయినా ఈ కేసులో ఆయన అరెస్ట్ చేయాల్సిందిగా తనపై ఒత్తిడి ఇచ్చిందని ఏటీఎస్ మాజీ అధికారి మహబూబ్ ముజావర్ చెప్పడానికి న్యాయస్థానం తోసిపుచ్చింది. దీనిలో ఒత్తిడేమీ కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. భాగవత్ను అరెస్ట్ చేస్తే ఈ కేసు కాషాయ ఉగ్రవాదం రంగు తీసుకురావచ్చనే ఉద్దేశంతో అలా చేశారన్న వాదంతో ఏకీభవించలేమని, మాలేగావ్ పేలుడు కేసులో కాషాయ ఉగ్రవాదం ఉందనే కోణాన్ని చూపించడానికి యూపీఏ సర్కార్ ప్రయత్నించిందని ముజావర్ చెప్పిన విషయాలు దిగ్భ్రాంతికరమని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఆరోపించారు. సంఘ్లో ఉన్నత స్థాయి వారిపై కాంగ్రెస్ ప్రతీకార వైఖరి ఇది చాటుతోందని విమర్శించారు. మాలేగావ్ పేలుళ్ల కేసు సహా పలు సందర్భాల్లో దర్యాప్తును రాజకీయ ఉద్దేశాలు ప్రభావితం చేస్తున్న విషయాన్ని తాను డీజీపీల సదస్సులో ప్రస్తావించినట్టు ముంబై మాజీ పోలీస్ కమిషనర్ సత్యపాల్ సింగ్ చెప్పుకొచ్చారు.